ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆరాధన యేసు నీకే అనే పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తాము, ఆయనను ఘనపరుస్తామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నీకే స్తుతి, నీకే స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. We worship you, Father. Thank you, Jesus.
ఇవ్వబడి ఉంది. జస్ట్ రిమెంబర్ దట్ హీ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక విషయం జ్ఞాపకం చేసుకో, ప్రతి విషయాన్ని కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకునే శక్తివంతుడై ఉన్నాడు. ఈరోజు ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నావు, ఆ ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు తన స్వాధీనంలోని ఉంచుకున్నాడండి. నువ్వు నమ్మినట్లయితే దాంట్లో నుండి నువ్వు విడుదల పొందుకోగలవు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకే స్తుతి నాయనా, నీకే స్తుతి, నీకే ప్రభావం, నీకే ఘనత. యేసు నామములో ఆమేన్, ఆమేన్. మాటలు దేవుని వాక్యం నుండి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏ వాక్యం అయితే దేవుడు నన్ను బలపరిచాడో అదే వాక్యము మీకు పంచుకొని మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతుంటున్నాను. కాబట్టి ఈరోజు మేబీ ద టాపిక్ అనొచ్చు, అదేంటంటే సత్యం ఏంటి. సో వాట్స్ ద ట్రూత్ అనేది నా టాపిక్. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. అంటే నీకు సత్యం తెలిసినప్పుడు సత్యం నిన్ను ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే మనకు సత్యం తెలుస్తుందో సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా జీవించడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనకి సత్యం తెలీదో ఏమవుతుందంటే మనం ఇంకా బంధించబడిన స్థితిలోనే మనం ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం నుండి అసలు సత్యం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏ విధంగా స్వతంత్రులుగా జీవించగలం, దానికి ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూసుకుందామండి. కాబట్టి ఈరోజు మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు, లేదా దేవుడు ఎప్పుడైతే ఆదామును సృష్టించాడో, ఆదామును దేవుడు ఏ విధంగా సృష్టించాడంటే, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు తనకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఈ యొక్క భూమిని నువ్వు ఏలుబడి చేయి, దీన్ని నువ్వు స్వతంత్రించుకో, దీన్ని నువ్వు విస్తరించు, రిప్లెనిష్ ది ఎర్త్ అంటాడు. అంటే నువ్వు మల్టిప్లై అవ్వు, ఇంక్రీజ్ అవ్వు, ఈ భూలోకాన్ని నువ్వు నింపివేయి. అదే విధంగా ఈ జలరాశుల పైన ప్రతి విషయం పైన దేవుడు ఎప్పుడైతే ఆదామును సృష్టించాడో ఏం చేశాడంటే ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడండి. ఆదాముకి ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆదామును సృష్టించాడో ఒక అధికారం అనేది మానవుడికి ఇవ్వబడింది. అంటే చూడండి, నువ్వు ప్రతి విషయం పైన ఏలుబడి చేయంటే ఎవరు ఏలుబడి చేయగలరనా మనం ఆలోచించినట్లయితే ఒక రాజు మాత్రమే ఏలుబడి చేయగలడు. అవునా అండి? కింగ్ కెన్ రూల్. అవునా? ఒక రాజు ఏలుబడి చేయగలడు. అంటే ఆలోచించండి, దేవుడు ఎప్పుడైతే ఆదామును చేశాడో దేవుడు ఆదామును ఏ విధంగా చేశాడంటే ఈ భూలోకానికి ఒక రాజుగా నియమించాడు. ఏమైనా కాబట్టి ఒక రాజుగా నియమించి ఏం చేశాడంటే నువ్వు ఏలుబడి చేయి, ఈ యొక్క భూలోకాన్ని సమస్తము కూడా నీ స్వాధీనంలో ఉంటుందని దేవుడు ఒక అధికారాన్ని ఆదాము చేతులు పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆ అధికారము సరిగ్గా వాడుకోబడలేదు అంటే ఆ అధికారం ఏమైందంటే మనకి తెలుసు, ఎప్పుడైతే ఒక సర్పము ద్వారా దుష్టుడు ఆదాముని దగ్గరికి వచ్చి హవ్వ దగ్గరికి వచ్చి ఈ విషయం నువ్వు చేయొచ్చు అని ఎప్పుడైతే ఒక రాంగ్ వేలో నడిపిస్తాడో, అంటే నువ్వు ఈ యొక్క పండు తిన్నట్లయితే నువ్వు చావవు అని ఎప్పుడైతే ఒక రాంగ్ కాన్సెప్ట్లో తీసుకొని పోతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆదాము తన యొక్క అధికారాన్ని కోల్పోతాడు. ఆలోచిస్తాం ఈ యొక్క మాటను బట్టి ఏ విధంగా తన అధికారాన్ని కోల్పోయాడు అని ఆలోచించినట్లయితే దేవుడు చూడండి ఒక నియమాన్ని పెట్టాడు. దేవుడు ఏంటి ఆ నియమం అంటే నువ్వు ఎప్పుడైతే ఆ పండు తింటావో ఏమవుతుంది, నువ్వు మరణిస్తావు. అంటే మరణం అంటే దేవుడి నుండి ఒక సంబంధాన్ని కోల్పోతావు. సరే, ఆలోచిస్తాం ఈ విషయాన్ని. ఏ విధంగా ఒక కార్యము చేసిన దాన్ని బట్టి ఆదాము తన అధికారాన్ని కోల్పోయాడు. ఆలోచించండి, దేవుడు ఉన్నాడు, దేవుని కింద అంటే దేవుని యొక్క అధికారములో, దేవుని స్వాధీనంలో లేదా దేవుని యొక్క ఏలుబడి కింద, లార్డ్షిప్ కింద ఆదాము ఉన్నాడు. అంతవరకు అన్ని సజావుగా సాగుతుంది. ఆదాము తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతవరకు దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా ఆదాము ఏం చేస్తున్నాడు అంటే నమ్ముతున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక సర్పము ద్వారా ఒక మాట సర్పం చెప్పాడు, ఏంటంటే నువ్వు అది తింటే నువ్వు మరణించవు కానీ దేవునిలాగా అవుతావని చెప్పినప్పుడు ఆదాము ఏం చేశాడంటే తన చిత్తము, ఫ్రీ విల్ అనేదాన్ని దేనికి వాడుకున్నాడంటే ఇప్పుడు దుష్టుడు తెచ్చిన ఒక అసత్యాన్ని నమ్మడం ప్రారంభించాడు. చూడండి, ఎప్పుడైతే మనుష్యుడు తన చిత్తము, ఒక ఫ్రీ విల్ అనేది దేవుడు మనుష్యునికి ఇచ్చేశాడండి. కాబట్టి ఫ్రీ విల్ ఎప్పుడైతే మనుష్యుడు దేవుడు చెప్పిన విషయాన్ని నమ్మడం ప్రారంభించాడు లేదా దేవుడు చెప్పిన వాటి విషయంగా నడవడం ప్రారంభించాడు, అంతవరకు దేవుని స్వాధీనంలో అంటే దేవుని యొక్క
లార్డ్షిప్ లో, ఆయన పరిపాలనలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దుష్టుడి యొక్క మాటను నమ్మాడో, అంటే దేవుడు చెప్పింది అబద్ధం, ఇప్పుడు దుష్టుడు చెప్పింది రైట్ ఏమో అని ఎప్పుడైతే తన యొక్క థాట్ లైఫ్ ని లేదా తన యొక్క చిత్తాన్ని ఈ ట్రాక్ లోని తీసుకొని వచ్చాడు, అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పే విషయాన్ని అబద్ధము ఇది సత్యం అని ఎప్పుడైతే నమ్మాడో, హృదయంలో ఎప్పుడైతే నమ్మాడో ఏం జరిగిందంటే తన మీద ఉండే ఆ లార్డ్షిప్ ని దేవుడి దగ్గర నుండి దుష్టునికి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరో కాదు, ఆదామే. అంటే తన పైన దేవుడు పరిపాలన చేస్తున్నాడు అంతవరకు. ఎంతవరకు అంటే దేవుడు మాట ఆదాము నమ్మేంత వరకు కూడా దేవుడి పరిపాలన ఆదాము జీవితంలో ఉంది. కానీ ఎప్పుడైతే దుష్టుని చెప్పిన మాట అది నిజమని నమ్మినాడో, తన హృదయంలో ఎప్పుడైతే అది విశ్వసించాడో, ఏం జరిగిందంటే తన జీవితం పైన అధికారం ఎవరికి షిఫ్ట్ అయిపోయింది? దుష్టుడి దగ్గరికి. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఏ మాటలు మనం నమ్ముతున్నాం. చూడండి, దేవుడు వాక్యం, బైబిల్ గ్రంథంలో దేవుడి మాటలు రాయబడింది. ఈ దేవుడి మాటలు నువ్వు నమ్మేంత వరకు, దాన్ని విశ్వసించేంత వరకు నువ్వు ఎవరి పరిపాలన కింద ఉంటావంటే తండ్రి అయిన దేవుడి పరిపాలన కింద ఉంటావు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యంకు విరుద్ధంగా ఏ మాటలైతే ఉన్నాయో ఆ మాటలు లేదా అటువంటి విషయాలు నీ జీవితంలో జరగగలవు అని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితం పైన ఒక లార్డ్షిప్ అంటే ఒక అధికారాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు అంటే దుష్టునికి ఇస్తున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అవుతావు? అంతవరకు ఆదాము ఎక్కడ ఉన్నాడంటే దేవుని పరిపాలనలో, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యములో ఉన్నాడు. దేవుడు అక్కడ రాజుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము దేవుడు చెప్పిన మాటని నమ్మకుండా, ఎప్పుడైతే సాతాను చెప్పిన మాటని నమ్మడం ప్రారంభించాడో ఏమైందంటే తన మీద ఉన్న అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? సాతానుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా షిఫ్ట్ అయిపోయిందో అంతవరకు దేవుడితో ఉన్న మంచి సంబంధము, ఒక సహవాసము ఆదాము ఏమైపోయిందంటే కోల్పోయి ఏం జరిగిందంటే తన జీవితం పట్ల, ప్రతి విషయం పట్ల అధికారం ఎవరు తీసుకునేశారు? అప్పుడు తన మీదుగా పనిచేసే సాతానుడు. కాబట్టి ఆలోచన చేయండి, ఏ విధంగా దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఆదాము కోల్పోయాడు? కేవలం తను నమ్మిన విషయాన్ని బట్టి. ఈరోజు మనం నమ్మే విషయాన్ని బట్టి మన మీదుగా దేవుడి యొక్క లార్డ్షిప్, దేవుడి పరిపాలనను మనం ఏం చేసుకుంటున్నామో పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే హీ లాస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో ఆదాము ఏం కోల్పోయాడంటే ఒక సహవాసాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఏమైంది? ఆదాము నుండి ప్రతి ఒక్క మానవుడి పైన, అంటే మానవాళి మొత్తం మీదుగా ఎవరి పరిపాలన ప్రారంభమైందండి? దుష్టుని యొక్క పరిపాలన ప్రారంభమైంది. కాబట్టి ఎప్పుడైతే దుష్టుని పరిపాలన ప్రారంభమైంది, ఎక్కడెక్కడ వాడు పరిపాలన చేయడం ప్రారంభించాడంటే మానవుని జీవితంలో ఉన్న ప్రతి విషయంలో కూడా వాడి పరిపాలన ప్రారంభించాడండి. అంటే చూడండి, మ్యాన్ కైండ్ వాజ్ బీయింగ్ రూల్డ్ ఓవర్ ద డొమైన్ ఆఫ్ డార్క్నెస్. అంటే మనుష్యుని జీవితం ఎవరి ద్వారా పరిపాలన చేయబడతానంటే దుష్టుని ద్వారా. అంటే మానవుడి జీవితంలో ఆ దుష్టుడి రాజ్యంకి సంబంధించిన ప్రతి విషయము కూడా మనుష్యుని యొక్క జీవితం పట్ల పరిపాలన చేయడం ప్రారంభించింది. ఆలోచించండి, ఆదాము సమయం నుండి యేసుక్రీస్తు తిరిగి లేచేంత వరకు కూడా మనుష్యుల జీవితాల్ని ఏది ప్రభావితం చేస్తున్నాయి లేదా ఏవి పట్టి పీడిస్తున్నాయంటే దుష్టుని యొక్క క్రియలు ఏం చేస్తున్నాయండి? అవి పట్టి పీడిస్తున్నాయన్నమాట. కాబట్టి అంతవరకు ఆ అధికారం ఉన్న ఆదాము ఎప్పుడైతే కోల్పోయాడో తన జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందండి? దుష్టుడి చేతిలో. కాబట్టి ఎప్పుడైతే మానవుడు దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడైనాడు, ఏమైపోయిందండి? తన జీవితం మొత్తం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందండి? దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడిందండి. ఏంటంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండిరి. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, మీ అపరాధములు. ఏంటి అపరాధం? మానవజాతి ఏ అపరాధం చేసిందంటే దేవుడి పరిపాలనను వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దుష్టుడి పరిపాలన కిందకి వెళ్ళిపోయింది. ఇది ఎవరి చాయిస్? ఎవరు ఈ విధంగా షిఫ్ట్ అయ్యారు దేవుడి రాజ్యం నుండి దుష్టుని రాజ్యంలోనికి? ఈ షిఫ్టింగ్ ఎవరి మూలంగా జరిగిందంటే కేవలం మనుష్యుని యొక్క ఫ్రీ విల్. అంటే ఆయన మనుష్యుని చిత్త ప్రకారమే
ఈ దుష్ట రాజ్యంలోనికి వచ్చి మనుషుడు పడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే దుష్ట రాజ్యంలోనికి వచ్చేసాడు, దేవుడు వాక్యం చెప్తాది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏ స్థితిలో ఉన్నారంటే చచ్చిన వారై ఉన్నారని దేవుడు వాక్యం అంటాదని. ఆలోచించండి, దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచాలని ఆశపడ్డాడంటే సజీవులుగా జీవము కలిగిన వారిగా దేవుడు ఉంచాలని ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఈ దుష్టుని రాజ్యంలోనికి మనం వచ్చేసామో అప్పుడు ఏమైందంటే మానవాళ్ళంతా కూడా అపరాధములతో నింపబడిపోయింది. తర్వాత ఏంటి, పాపముల చేత మనం ఏమైపోయాం, మనుష్య జాతి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ స్థితిలో ఏం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే దేవుడు వాక్యం చెప్తోంది, అదే వాక్యంలో ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడండి. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, నేను జస్ట్ ఒక సీక్వెన్స్ లాగా చెప్తాను. దేవుడు ఆదాముని సృష్టించి అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఇచ్చి దేవుడు చెప్పాడు, పరిపాలన చేయి, నీకు శక్తిని ఇస్తున్నాను, నీకు బలాన్ని ఇస్తున్నాను, అధికారాన్ని ఇస్తున్నాను, అంతా ఇచ్చాడు దేవుడు. కానీ ఆదాం ఏం చేశాడు, ఆ అధికారం రాంగ్ వేలో పోగొట్టుకున్న స్థితిలో, పడిపోయిన స్థితిలో మానవుడు ఉండగా అప్పుడు మరలా దేవుడే ఆ సహవాసాన్ని కోల్పోవడం దేవుడికి ఇష్టం లేదు. తను సృష్టించిన మనుషునితో ఒక సహవాసం ఉండాలని దేవుడి ఆశ, ఆయన సహవాసంలో ఉండాలని దేవుడి ఒక ప్రణాళిక. కాబట్టి దేవుడు మరలా ఏం చేశాడు, ఆ చచ్చిన స్థితిలో మానవ జాతి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి, తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడండి, ఆ స్థితిలో నుండి దేవుడు వాక్యం చెప్తుంది, మనల్ని ఆయన ఏం చేశాడంటే బ్రతికించాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా మన స్థితిలో నుండి, పడిన స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడు, మనల్ని బ్రతికించాడండి. కాబట్టి బ్రతికించి అదే 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు వాక్యం చెప్తోంది, ఆయనతో కూడా లేపాడంట. చూడండి, ఈ రేస్డ్ మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు, మనల్ని బ్రతికించాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు, బ్రతికించాడు. రెండవదిగా ఏం చేశాడంటే ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి, లేపాడండి. మూడవదిగా దేవుడి వాక్యం చెప్తాంది, ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే హీ మేడ్ us to sit with Christ in the heavenly places. చూడండి, పడిపోయాము, చచ్చిపోయాము, కానీ దేవుడి ప్రేమ ఎంత గొప్పది చూడండి. అదే విధంగా వదిలిపెట్టలేదు. ఆ ప్రేమ ఏం చేసింది, నిన్ను జీవింపచేసింది. ఆ ప్రేమ నిన్ను లేపింది. మూడవదిగా ఆ ప్రేమ నిన్ను ఏం చేసిందంటే యేసు క్రీస్తుతో కూడా కూర్చుండే విధంగా చేసిందండి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుతోనే నిన్ను లేపేశాడండి. ఆమేన్. కాబట్టి అదే 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు వాక్యం అంటది ఏంటంటే, యు హ్యావ్ బీన్ బ్రాట్ నియర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తము ద్వారా నువ్వేం చేయబడ్డావంటే నువ్వు తండ్రి అయిన దేవుడికి సమీపముగా చేర్చబడ్డావు. ఆమేన్. 4వ విషయం ఏంటంటే నువ్వు చచ్చి పడిపోయావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను సమీపముగా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడండి. కాబట్టి 5వ విషయం ఏంటంటే అది 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఫర్ త్రూ హిమ్ వీ హ్యావ్ అవర్ యాక్సెస్ ఇన్ వన్ స్పిరిట్ టు ద ఫాదర్ అంటాడు. అంటే ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తోందంటే ఈరోజు యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, ఆ తర్వాత మనము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మన ఇద్దరికి కూడా ఒకే యాక్సెస్ అంట. ఆలోచించండి, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు. అటువంటి యేసుక్రీస్తుకు ఈరోజు మనకు పాపములో చచ్చి పడిపోయిన మనకి దేవుడు ఏం చేశాడంటే ఒకే ఆత్మ మూలముగా, ఒకే ఆత్మ ద్వారా మనము తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చంట. ఆ ఆత్మ ఎవరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, టుడే జీసస్ క్రైస్ట్ యేసు స్వామికి ఎంత యాక్సెస్ ఉందో తండ్రి అయిన దేవుడి దగ్గర, ఈరోజు మనకి కూడా అంతే యాక్సెస్ ఉందండి తండ్రి అయిన దేవుడి దగ్గర. హల్లెలూయా. యేసు స్వామి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలు ఆయన తన శక్తితో జీవించాడా అంటే కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆయన జీవించాడు. ఈరోజు అదే శక్తి ఎవరికి ఇవ్వబడిందంటే మనకి ఇవ్వబడింది. ఏమైనా ఎందుకంటే అపోస్తుల కార్యం 1:8 ఒక మాట రాయబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తాడో ఏం జరుగుతుందండి, మన జీవితంలోనికి ఏం ప్రవేశించబడుతుంది?
ఒక శక్తి అనేది ప్రవేశించబడింది. అది మనం గ్రహించాలి. చూడండి, యేసు స్వామి లోకంలో జీవించినంత కాలం ఆయన శక్తితో ప్రతి పోరాటాన్ని ఎదిరించాడా, ప్రతి శోధనను జయించాడా అంటే కాదు. ఆయన ఎవరి శక్తితో జయించగలిగాడు? పరిశుద్ధాత్మ దేవుని శక్తితో. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం ఏం చేయాలి? మన జీవితంలో మనకు వస్తున్న ప్రతి పోరాటాన్ని కూడా మనం జయించగలమండి. బికాస్ దేవుడు వాక్యం చెప్తుంది, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అంటే నువ్వు జయశీలుడిగా ఉన్నావని దేవుడు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి చూడండి, చచ్చిన స్థితిలో ఉన్న మనుష్యుని, మానవ జాతిని దేవుడు ఏం చేశాడు? మొదటిగా జీవింపజేశాడు, ఆ తర్వాత లేపాడు ఆ స్థితి నుండి, ఆ తర్వాత యేసుక్రీస్తుతో సమముగా కూర్చుండబెట్టుకున్నాడు. 4వదిగా ఏం చేశాడంటే మనల్ని తన దగ్గరికి సమీపముగా ఆయన చేర్చుకున్నాడు. 5వ విషయం ఏంటంటే తన కుమారుడికి యేసుక్రీస్తుకి ఏ ఆత్మనైతే ఇచ్చాడో, ఏ ఆత్మ ద్వారా యేసుక్రీస్తు శక్తి కలిగి జీవించాడో అదే ఆత్మను ఈరోజు మీకు నాకు ఇచ్చాడండి, పరిశుద్ధాత్మ. చూడండి, తండ్రి అయిన దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రెషస్ హోలీ స్పిరిట్ ని, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని మన జీవితాల్లో మర్చిపోతుంటున్నాం. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, రోమా 10:9, హూఎవర్ బిలీవ్స్ ఇన్ యువర్ హార్ట్, ఈ హృదయంలో ఎవరైతే యేసుక్రీస్తు ఈ పాపముల కోసం మరణించి దేవుడు మరలా ఆయనని లేచారని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారని దేవుడు వాక్యం సెలవిస్తారు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటని నమ్మి యేసు స్వామి నా కోసం చనిపోయారు, ఆయన మరలా తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నామో మనమందరం కూడా రక్షించబడ్డాం. ఎక్కడి నుండి రక్షించబడ్డామంటే మరలా అది చచ్చిన స్థితిలో నుండి మనల్ని ఆయన రక్షించి ఈరోజు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. 2వదిగా దేవుడు ఏం చేశాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఆ యొక్క వచనం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఇంగ్లీష్లో రాయబడింది, హీ హూ sanctifies and those who are sanctified are all from one Father. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవరైతే శుద్ధీకరిస్తారో, ఎవరు ఈరోజు మనల్ని శుద్ధీకరిస్తున్నది? యేసు స్వామి. అంటే ఆయన రక్తం ఈరోజు మానవాళ్ళని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తా ఉంది. కాబట్టి ఎవరైతే శుద్ధీకరిస్తారో అంటే యేసు స్వామికి, తర్వాత ఎవరైతే శుద్ధీకరించబడుతున్నారో అంటే ఈరోజు నువ్వు నేను. చూడండి, యేసు క్రీస్తుకు తర్వాత మనకును ఒకటే మూలమంట. ఇంగ్లీష్లో రాయబడింది, వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ ఫాదర్. ఆమేన్. అంటే ఇక్కడ దేవుడు వాక్యం అంటా ఉంది, నీకును నాకు తర్వాత యేసు క్రీస్తుకును మూలము ఒక్కరే. అది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ఈరోజు నీ మూలం ఎక్కడ అని నువ్వు గ్రహించాలండి. యూ షుడ్ నో యువర్ సోర్స్, యూ షుడ్ నో యువర్ రూట్స్. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే అనేక మంది ఒక మాట చెప్తారు, ఏంటంటే బ్యాక్ టు రూట్స్ అంటారు. అంటే మన యొక్క భారతదేశంలో ముందు మన పూర్వీకులు ఎటువంటి ఆహారం తినేవారు, ఎటువంటి పాత్రలు వాడేవారు, ఎటువంటి జీవన విధానం, ఎటువంటి జీవన శైలిలో ఉండేవారు, ఇప్పుడు మరలా అదే స్థితిలోనికి ఈ యొక్క భారతదేశం లేదా అనేక మంది వెళ్తున్నారండి. ఎందుకంటే ముందు ఎటువంటి ఆహారం తినేవారు ఇప్పుడు అదే తింటున్నారు మరలా. అవునా? ఎటువంటి యుటెన్సిల్స్ అంటే ఎటువంటి పాత్రలు యూజ్ చేసుకుంటున్నారో అటువంటిదే మళ్ళా ప్రారంభించినారు. అవునా? అంటే ముందు కాలంలో ఏవి చేశారో అదే మరలా ఎందుకు చేస్తున్నారంటే, అంటే వాళ్ళ పూర్వీకులు ఏదైతే చేశారో అది మంచిది, దానివల్ల వారు అనేక సంవత్సరాలు జీవించారు, ఆరోగ్యంగా ఉండగలిగారు, అంత మంచిగా ఉన్నదని ఎప్పుడైతే మానవుడు గ్రహించాడో మరలా ఏం చేస్తున్నాడు? ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. అంటే మరలా తన యొక్క మూలం ఎక్కడో ఆ మూలంకి ఏం చేస్తున్నాడు? మనుష్యుడు వెళ్తున్నాడు. ఈరోజు దేవుడు వాక్య ప్రకారం దేవుడు వాక్యం చెప్తా ఉంది, నీ మూలం ఎక్కడి నుండంట? వేర్ ఆర్ యువర్ రూట్స్? యువర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. నీ యొక్క మూలం ఎక్కడి నుండి అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి. ఆమేన్. కాబట్టి నీ యొక్క జీవితం ఎక్కడి నుండి ఇవ్వబడిందంటే
తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీ యొక్క జీవం క్రీస్తు నుండి ఆయన తండ్రి నుండి వస్తానని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితం ఒకే విధంగా ఉండదండి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీలో ఆయన ఎటువంటి సీడ్ ఇచ్చాడంటే ఇట్ ఈస్ అన్డిస్ట్రక్టబుల్ సీడ్, పెరిషబుల్ సీడ్, అంటే పెరిష్ అయిపోయే సీడ్ కాదంటే నాశనం అయిపోయే ఒక బీజం నీలో వేయబడలేదు, కానీ నాశనం కాని బీజం నీలో దేవుడు పెట్టాడండి. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మన జీవితం ఏం చేయబడిందంటే తండ్రి దగ్గరికి మరలా కనెక్ట్ అవ్వబడిందండి. హల్లెలూయా. ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమించి ఆదాముని ఏం చేశాడు? ఆదాముని సృష్టించి అధికారాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈ భూలోకంలో నువ్వే రాజుగా ఉండు నాయన అని ప్రతి విషయం ఆదాము చేతికి అప్పగించాడు. కానీ ఆదాము ఏం చేశాడండి? ఎప్పుడైతే ఒక తప్పు విషయం నమ్మడం ప్రారంభించాడో, దుష్టుడు చెప్పిన ఒక కార్యాన్ని నమ్మడం ప్రారంభించాడో, ఏమైందంటే తన జీవితంలో దేవుడితో ఆ సంబంధాన్ని కోల్పోయాడు. తండ్రి అయిన దేవుడితో, అంటే తన మూలముతో, ఆ రూట్స్తో ఏమైపోయింది? కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. ఎప్పుడైతే తన మూలం ఎక్కడనేది మర్చిపోయాడో, అది కట్ అయిపోయిందో, తన జీవిత విధానమే మారిపోయింది. ఎప్పుడైతే మానవ జాతి వారి యొక్క మూలం మర్చిపోయారో, ఏదేదో ఫుడ్ తినడం ప్రారంభించారు, వెస్ట్రన్ కల్చర్ ప్రారంభమైంది, వెస్ట్రన్ కల్చర్ ప్రారంభమైంది. అంటే ఆరోగ్యమైన విషయాలు వదిలేసి ఏదైతే శరీరానికి హానినో దాని వెంబడి పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఈరోజు మానవుడు ఏం చేశాడు? దాన్ని గ్రహించాడు. అవును, ఇది తప్పు, ఇది కాదు నాకు బలాన్ని ఇచ్చేది, ఇది కాదు నాకు శక్తినిచ్చేది. నా పూర్వీకులు ఏదైతే తీసుకున్నారో అది శక్తినిస్తాదని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? వారు తినే ఆహారంలో ఏవేవో తింటున్నారు. అవునా? తన పూర్వీకులు ఏవేవైతే తిన్నారు, ఈ విధంగా అనేక రకమైన ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు, పాత్రలు మార్చుకుంటున్నారు. అవునా? ఇప్పుడైతే ఫాస్ట్గా అయిపోవడానికి నాన్ స్టిక్ వాడేవారు, కానీ ఇప్పుడు మరలా అనేక మంది ఎవరైతే అవేర్నెస్ ఉందో వారందరూ కూడా మట్టి పాత్రలు, ఆ తర్వాత ఈ విధంగా పాతకాలంలో ఏవేవైతే వాడుతున్నారో ఇటువంటి పాత్రలు మళ్ళా ప్రారంభిస్తున్నారు, ఐరన్ పాత్రలు. ఎందుకు అంటే ఎక్కడ నీకు ఆరోగ్యం, ఎక్కడ నీకు జీవం ఉందో అక్కడికి ప్రజలు వెళ్తున్నారు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే, నీకు జీవం ఎక్కడ అంటే ఎప్పుడైతే నీ యొక్క మూలం ఎక్కడ నువ్వు గ్రహిస్తావో అక్కడ నీకేముందండి? జీవం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మూలం దేవుడి దగ్గర నుండి అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నువ్వేమవుతావు? నువ్వు బలాన్ని పొందుకుంటావు, నీ జీవితం కావాల్సిన శక్తి నువ్వు పొందుకుంటావు, నువ్వు అనేక సంవత్సరాలు బలముగా జీవిస్తావు. ఆ వాక్యంలో ముందుకు వెళ్దామండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను. పరిశుద్ధపరచుబడి వారికి ఒకటే మూలము, అంటే తండ్రి. ఈ హేతువు చేతను వారిని సహోదరులకు పిలువుటకు ఆయన సిగ్గుపడలేదు. కాబట్టి ఈరోజు యేసు స్వామికి మనకు ఒకే తండ్రి కాబట్టి ఈరోజు మనల్ని సహోదరుడు అనడానికి యేసు స్వామి ఆయన సిగ్గుపడలేదంటండి. అదే విధముగా దేవుడు వాక్యం చూసుకున్నాము 14వ వచనం నుండి. ఇక్కడ దేవుడు వాక్యం అంటాది, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయను. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏ విధంగా అయితే మనము రక్త మాంసములు కలిగి, అంటే ఈ శరీరానుసారంగా ఈ శరీరం కలిగి ఉన్నాము కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఈ మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారండి? ఈ శరీరధారిగానే వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఏం చేశాడంటే, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం, ప్రతి ఒక్కరు చూడండి. గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. చూడండి, ఆయన ఏ విధంగా వచ్చాడంటే మొదటిగా శరీరధారిగా ఆయన వచ్చాడు. ఎందుకంటే మనము మానవాళి పడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడిగా వచ్చి రక్షించడానికి కుదరదు. అవునా? కాబట్టి ఆయన ఏం చేశాడంటే మానవ శరీరం దాల్చుకొని, అంటే ఒక శరీరం కలిగి ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోనికి వచ్చి
ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు వాక్యం చెప్తా ఉంది, మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని. కాబట్టి అంతవరకు మరణము యొక్క బలము, కాబట్టి మరణము పైన బలము ఎవరు కొనింది, అధికారం ఎవరు కొనిందంటే సాతానుడికి. కాబట్టి యేసు స్వామి ఎప్పుడైతే శరీరధారిగా వచ్చాడో అప్పుడు ఏం జరిగిందంటే ఆ మరణము యొక్క బలము గలవాని కంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ సైతానుడి యొక్క శక్తిని ఆయన నశింపచేశాడు. ఆ తర్వాత దేవుడు వాక్యం రాయబడింది, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చూడండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత. ఈరోజు మరణ భయం ఎంతమందికి ఉందండి? ఎక్కడ చూడు మరణ భయం ఉంది, అవునా? ఎస్పెషల్లీ కోవిడ్ టైం, లాస్ట్ ఇయర్ నుండి ఇయర్ అనేక మరణాలు అవును జరుగుతున్నాయి. కానీ అనేక మంది భయము చేత మరణంలోనికి వెళ్తున్నారు. ఇక్కడ అదే యేసు స్వామి అంటున్నాడు ఏంటంటే, ఎంతమంది మరణపు భయములో ఉన్నారు, ఆ మరణము భయము నుండి వారిని విడిపించుటకంట. అంటే మరణ భయం అనేది ఒక దాస్యత్వం. ఇక్కడ దేవుడు వాక్యం అదే చెప్తా ఉంది. అటువంటి దాస్యములో ఉన్న వారిని విడిపించుటకు ఆయన ఏం చేశాడంటే రక్త మాంసములతో ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. హల్లెలూయా. అంటే ఈరోజు యేసు స్వామి మరణం, ఆయన పునరుత్థానం ఏం చేసిందంటే మరణ భయములో ఉండే ప్రతి ఒక్కరిని కూడా, మరణ భయం అనే ఆ ఒక్క బాండేజ్లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా విడిపించిందండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము మనం నమ్మాలి, ఎందుకంటే వాక్యము సత్యము. ఎప్పుడైతే ఈ సత్యం మనం గ్రహిస్తామో మన జీవితంలోనికి ఏం జరుగుతుందంటే ఒక విడుదల అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తాంది, ఆ మరణ భయములో ఉండే వారిని ఆయన విడిపించడానికి వచ్చాడంటండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే భయం కలిగి ఉన్నారో, మరణ భయం కలిగి ఉన్నారు, మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, మిమ్మల్ని విడిపించడానికి యేసు స్వామి ఏమయ్యాడు, ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ముందుకు చదువుకుందామండి. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చెప్తోంది, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరింపుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. అంటే హీ బికేమ్ మ్యాన్. ఒక సాధారణ మానవుడిగా వచ్చి యేసు స్వామి ఏం చేశాడండి, ఆయన ఏం చేశాడు, మనల్ని విడిపించారు. కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు యేసు స్వామిని, యేసుక్రీస్తు నీ జీవితంలో నువ్వు అంగీకరించావో ఆయన ఏం చేశాడు, ఆ చచ్చిన స్థితిలో నుండి నిన్ను లేపాడు. ఆ తర్వాత నిన్ను జీవింపచేశాడు. ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, దగ్గరికి తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ మరణ భయములో ఉండే నిన్ను ఆయన ఆ యొక్క బంధకములో నుండి ఆయన ఏం చేశాడండి, ఆయన నిన్ను విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని నమ్ముతున్నావు అది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎప్పుడైతే ఆదాము దేవుడి మాట నమ్మేంత వరకు ఏం జరిగిందండి, దేవుడి పరిపాలన కింద ఉన్నాడు. ఎప్పుడైతే దుష్టుని మాటను నమ్మడం ప్రారంభించాడు, ఏమైంది, తన జీవితం పైన అధికారాన్ని, పరిపాలనని ఎవరికి ఇచ్చేశాడు, దుష్టుని చేతిలోకి ఇచ్చేశాడు. అందుకే దేవుడు వాక్యం రోమేయులకు రాసిన పత్రికలో చెప్తా ఉంది, ఎవరైతే నీ హృదయములో నమ్మి విశ్వసించి నీ నోటితో పలుకుతారో, అంటే ఏ తప్పు అయితే ఆదాము చేశాడో తన హృదయంలో నమ్మాడు, అవును సాతాను చెప్పింది నిజమని నమ్మి విశ్వసించి ఒక స్టెప్ వేశాడు, తన యొక్క కింగ్, తన మీదుగా ఉండే పరిపాలన దుష్టునికి ఇచ్చేశాడు. అదే విధంగా ఎప్పుడైతే మానవుడు ఆ పడిన స్థితిలో నా ప్రభువు యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడని ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దుష్టుని నుండి ఆ పరిపాలన ఎవరి చేతిలోనికి వెళ్ళిపోతుందని జీవితం పట్ల యేసు స్వామి. అంటే ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్, ఆ సమయం నుండి నీ జీవితం పైన ఎవరు పరిపాలన చేస్తారంటే యేసు స్వామి. హల్లెలూయా. అంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ బికమ్ యువర్ లార్డ్. యేసు స్వామి నీ జీవితం పైన ప్రభు అవుతాడండి. అందుకే దేవుడి వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒకటి రాయబడింది. ఏంటంటే అది చదువుకుందాం ఆ మాటను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం, ఆయన డొమైన్ ఆఫ్ డార్క్నెస్ నుండి మనల్ని తన యొక్క కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని చేరుస్తాడనే వాక్యం, అది చూసుకుందాము.
కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసుడిగా చేశాను. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం ఏమని చెప్తానంటే, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. అంటే అంధకార సంబంధమైన అధికారం అంటే దుష్టుని యొక్క పరిపాలన. అంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు, ఏం చేయబడిందంటే నీ యొక్క జీవితం పైన ఉండే అంధకార శక్తి, చీకటి శక్తి ప్రభావం నుండి దేవుడు ఏం చేశాడు, అక్కడి నుండి విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యంలోనికి నిన్ను చేర్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ రాజ్య సంబంధి అంటే యేసుక్రీస్తు రాజ్య సంబంధివి, కుమారుని యొక్క రాజ్య సంబంధివి ఈరోజు నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కుమారుని యొక్క రాజ్యములో ఉన్నప్పుడు, కుమారుని రాజ్యములో ఎవరు పరిపాలకుడు? కుమారుడు అంటే యేసు స్వామి, యేసుక్రీస్తు ప్రభువు పరిపాలకుడు. ఆ యేసుక్రీస్తు పరిపాలకుడుగా ఉన్నప్పుడు దుష్టుని రాజ్యములో ఉండే క్రియలు ఏవైనా మన జీవితాన్ని ప్రభావితం చేయగలవా? చేయలేవండి. చూడండి, ఆలోచించండి. ఈరోజు ఎప్పుడైతే నువ్వు వాక్యం అర్థం చేసుకుంటావో, అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో, ఆయన ఏం చేశాడు, దుష్టుని రాజ్యములో నుండి నిన్ను తీసుకొని ఆయన రాజ్యంలో చేర్చుకునేశాడు. అంటే ఆ దుష్టుని రాజ్యముకు సంబంధించిన ఏ విషయాలు నీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు. అవి ఎప్పుడు ప్రభావితం చేస్తాయంటే నువ్వు ఎప్పుడైతే ఆ విషయాలు నమ్ముతావో, అంటే నేను ఇంకా దరిద్రంలో ఉన్నాను కదా, ఇంకా ఇంతే నా జీవితం, ఇంకా నేను అభివృద్ధి కాలేను, ఈ దరిద్రం ఇదే విధంగా ఉంటుంది, నా జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంకా నాకు ఒక హోప్ లేదు, ఎటువంటి సహాయం లేదు, లేదా ఇటువంటి అనారోగ్యం, ఎక్కడ చూడు రోగం ఉంది, ఎక్కడ చూడు భయంకరమైన తెగులు ఉంది, నాకేమైనా వస్తాదేమో, ఇటువంటి భయపడే స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో, లేదా దాని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తూనే ఉంటామో, మనం ఏం చేస్తున్నామో, మన యొక్క బిలీఫ్ని, మన యొక్క నమ్మకాన్ని ఎవరి మీద పెడుతున్నామంటే ఇటువంటి విషయాల పైన పెడుతున్నాం. ఈ విషయాలు ఏ రాజ్యంకు సంబంధించినవంటే యేసుస్వామి రాజ్యానికి సంబంధించిందా? కాదు. అది ఏ రాజ్యానికి సంబంధించిందంటే దుష్టుని యొక్క రాజ్యానికి సంబంధించింది. కాబట్టి ఎప్పుడైతే ఆ దుష్టుని రాజ్యానికి సంబంధించిన విషయాలు నువ్వు మెడిటేట్ చేయడం అంటే ధ్యానించడం ప్రారంభిస్తావు, అప్పుడు నీ జీవితం పట్ల ఆటోమేటిక్గా నువ్వు ఎవరికి ఒక కింగ్షిప్ ఇస్తున్నావు, ఎవరికి స్థలం ఇస్తున్నావు పరిపాలన చేయడానికంటే దుష్టునికి. కానీ ఎప్పుడైతే దేవుడి వాక్య ప్రకారం, దేవుడి వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చెప్పబడింది. ఏంటంటే ఆ వచనం చూసుకున్నాం. మార్కు సువార్త 11:23. చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మొదట ఏం చేయాలంట? దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? తండ్రి అయిన దేవుడి మీద. తర్వాత దేవుడు వాక్యం చెప్తోంది, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. ఎప్పుడంటే తన మనస్సులో సందేహింపక. మొదటిది ఏంటంటే మనస్సులో సందేహం ఉండకూడదు. రెండవది ఏంటంటే తాను చెప్పింది జరుగునని నమ్మినవాడు. అంటే ఎప్పుడైతే తను ఏం చెప్తున్నాడో అది నమ్మినవాడు, చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుడు వాక్యం చెప్తాను, మొదటిగా నువ్వు హృదయంలో ఏమవ్వకూడదు, సంశయపడకూడదు. అంటే ఒక అపనమ్మకం ఉంచుకొని నువ్వు మాటలు మాట్లాడుతున్నప్పుడు అదే నీ జీవితంలో జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక కొండను చూసి అంటున్నప్పుడు ఇక్కడ యేసుస్వామి చెప్తున్నాడు, ఒక కొండని చూసి నువ్వు ఇది ఇక్కడ నుండి వెళ్ళి సముద్రంలో పడు అని ఎప్పుడైతే నువ్వు హృదయంలో ఒక ఏమంటారు, ఒక డిస్బిలీఫ్ అంటే ఒక డిస్బిలీఫ్ లేకుండా, ఎటువంటి అపనమ్మకం లేకుండా నమ్మి నువ్వు చెప్పే మాటని నువ్వు అంగీకరిస్తావు, నువ్వు చెప్పింది జరుగుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ పర్వతం చూసుకున్నట్లయితే ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని మనం అనుకోవచ్చు. అవునా అండి? పర్వతం అంటే మనం చూసే కొండలు కావండి. పర్వతం అన్నది చాలా ఎత్తైన, అవి ఏమంటారు, మౌంటైన్స్ ఆర్ వెరీ బిగ్, హిల్స్ ఆర్ స్మాల్. అంటే కొండలు చాలా చిన్నవి కానీ పర్వతాలు చాలా పెద్దవి.
అనేక వేల అడుగుల ఎత్తు ఉంటాయి పర్వతాలు. అంటే ఇక్కడ యేసుస్వామి అంటున్నాడు ఏంటంటే, ఒక అసాధ్యమైన కార్యాన్ని నువ్వు చూస్తూ ఎప్పుడైతే నువ్వు హృదయంలో నువ్వు ఏం చేయకూడదంటే అపనమ్మకం ఉంచవు. ఇక్కడ దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, మనసులో సందేహింపక. మొదటిగా ఏంటంటే, నీ ముందు ఒక అసాధ్యమైన కార్యం ఉన్నప్పుడు, ఒక అప్పుల సమస్యనో లేదా ఒక వ్యాధినో లేదా ఎటువంటి సమస్య, ఒక రోగమో లేదా ఒక జాబ్ రాని పరిస్థితినో లేదా ఒక బాగుపడని పరిస్థితి లేదా నీ కుటుంబంలోనే ఒక వ్యక్తి మారని పరిస్థితి, ఇంకా ఈ యొక్క పరిస్థితి నా జీవితంలో జరగడం అనేది అసాధ్యము, నేను జీవితంలో ఉన్నత స్థితికి రావడం అసాధ్యము, నా జీవితంలో ఈ విడుదల కలగడం అసాధ్యము, ఇటువంటి ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యముగా నీ ముందర ఒక పర్వతం లాగుందో ఆ పర్వతంతో నువ్వు చూసి నువ్వేం చేయాలి? హృదయంలో నువ్వు ఏం చేయకూడదంటే నువ్వు సందేహించకుండా ఎప్పుడైతే నీ నోటితో నువ్వు పలుకుతావో, ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసించి నువ్వు నోటితో పలకడం ప్రారంభిస్తావో ఏం జరుగుతుందంటే ఆ పరిస్థితి నుండి నీకు విడుదల అనేది జరుగుతుందండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము తన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏ విధంగా ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వచ్చాడండి. ఆయన ఏ విధంగా దేవుడు మాటను నమ్మాడు, విశ్వసించాడంటే ఆయన ఏది చూస్తున్నాడో దాన్ని బట్టి తన యొక్క విశ్వాసాన్ని ఆయన బిల్డ్ చేసుకోలేదండి. అంటే దాన్ని చూసి తన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోలేదు. అబ్రహాముకు చూసుకున్నట్లయితే అసాధ్యం, 99 సంవత్సరాల్లో ఒక బిడ్డను కనడం అసాధ్యం. సారా ఆ వయసులో ఒక బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం. అవునా? ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు, ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడు? నేను నక్షత్రాల వలె నీ యొక్క సంతానమును చేస్తాను. ఐ విల్ మేక్ దెమ్ యాస్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై, లైక్ ద శాండ్ ఆఫ్ ద సీ. అంటే ఈ సముద్రంలో రేణువులాగా చేస్తాను. ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము జీవితంలో ఏమైనా సాధ్యపడే విషయం కాదుందా అంటే కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యముగా తన జీవితంలో ఉంది. కానీ అబ్రహాము ఏ విధంగా నమ్మగలిగాడంటే, తను ఏదైతే చూస్తున్నాడో తన పరిస్థితిని లేదా తన యొక్క శరీరం యొక్క వయస్సుని లేదా సారా యొక్క శరీరపు వయస్సుని లేదా ఆమెకున్న శక్తిని లేదా ఈ న్యాచురల్ ఏమంటారు స్త్రీ ధర్మాన్ని కూడా కోల్పోయిన స్థితి తనకప్పుడు. సో దాన్ని చూసి అబ్రహాము విశ్వసించాడా అంటే కాదండి. అబ్రహాము తను ఏదైతే చూస్తున్నాడో దాన్ని చూసి ఆయన విశ్వసించలేదు. కానీ ఆ వాగ్దానం ఎవరైతే ఇచ్చారో, అవునా, ఆ వాగ్దానం ఎవరిచ్చారు? సర్వ సృష్టికర్త. ఆ సృష్టికర్త యొక్క నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాము విశ్వసించాడండి. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటారంటే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఆయన ఎవరండి? ఆయన ఒక తండ్రిగా ఉంటున్నాడు. విశ్వాసానికి ఆయన తండ్రిగా ఉంటున్నాడు. ఏ విధంగా విశ్వాసానికి తండ్రిగా అబ్రహాం అయ్యావు నువ్వు అంటే ఏ విధంగా చెప్పగలడు? నా జీవితంలో జరిగే పరిస్థితిని బట్టి నేను దేవుడిని నమ్మానంటాడా? కాదండి. ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన ఏది నమ్మడం ప్రారంభించాడు? తనకు వాగ్దానం చేసిన ఆ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన నమ్మడం ప్రారంభించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మన యొక్క విశ్వాస జీవితం, మన ఫెయిత్ లైఫ్ ఎట్లుండాలా? మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి మన జీవితాలు మనం బిల్డ్ చేసుకోకూడదు. మనం ఏవైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనము ఒక కన్క్లూజన్కి మన జీవితంలో రాకూడదు. అంటే ఇప్పుడు చూడండి, ఈ లోక పరిస్థితి ఎట్లుంది? మరణాలు, ఎక్కడ చూడు మరణాలు. ఆల్మోస్ట్ 1.5 years నుండి ఎక్కడ చూడు మరణం, వ్యాధి, అవునా, ఎక్కడ చూడు భయము, ఇదే విషయాలు జరుగుతున్నాయి. నష్టం అన్ని కూడా ఆగిపోయినాయి. అంటే మనుష్యుని యొక్క జీవితమే స్తంభించబడింది. ఇటువంటి స్థితిలో నువ్వు ఏది చూసి నువ్వు నమ్ముతున్నావు? పరిస్థితులను చూసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నావా, లేదా ఆయన వాక్కును పట్టుకుని నువ్వు నమ్ముతున్నావా? చూడండి, అబ్రహాముకు ఆ తర్వాత థామస్కి అంటే తోమాకు ఏంటి వ్యత్యాసం? వారిద్దరి జీవితంలో, వారి విశ్వాస జీవితంలో ఏంటి వ్యత్యాసం అని చూసుకున్నట్లయితే, అబ్రహాము ఆయన ఏది చూస్తున్నాడో దాన్ని చూసి ఆయన దేవుడిని నమ్మలేదు. కానీ దేవుడి యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క గొప్పదనాన్ని బట్టి దేవుడిని నమ్మాడండి. కానీ తోమా ఏం చేశాడు? తోమా, నేను ఎప్పుడైతే ముడతానో, యేసు స్వామి హస్తములో గాయపడ్డ హస్తాన్ని ఎప్పుడైతే ముడతానో అప్పుడే నేను నమ్ముతాను అంటున్నాడు.
ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎటువంటి విశ్వాసంలో ఉన్నాం? మనం అబ్రహాము విశ్వాసంలో ఉన్నామా? అంటే దేవుడు చెప్పిన వాటిని దేవుడు చేయగలిగిన శక్తివంతుడు. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది? నేను చీకటి రాజ్యంలో ఉండి కుమారుని రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చానంటున్నాడు. ఈరోజు నువ్వు అది నమ్మినట్లయితే, అంటే కుమారుని రాజ్యంలో నీ స్థితి స్థానము ఉంది అని నువ్వు గ్రహించినట్లయితే నువ్వేం చేయగలవు? ఆ విషయం పట్ల నువ్వు స్వాతంత్రం పొందుకోగలవు. అంటే ఈ యొక్క దుష్టుని రాజ్యంలో ఉండే విషయాల నుండి నువ్వు విడుదల పొందుకోగలవు. హల్లెలూయా. దేవుడి వాక్యం అదే చెప్తా ఉంది. దేవుడు వాక్యం అదే చెప్తా ఉంది కదా అండి. ఆయన ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో కూడా ఆయన మనల్ని కూర్చోబెట్టాడని. కాబట్టి ఈరోజు మనం గ్రహించాలి మన స్థితి ఎక్కడ అంటే యేసుక్రీస్తుతో కూడా. ఈరోజు అబ్రహాము విశ్వాసం ఏం చేస్తుంది? నువ్వు ఏదైతే చూస్తున్నావో నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో, నీ వ్యక్తిగత జీవితంలో నీ పరిస్థితి ఏ విధంగా ఉందో, లేదా ఈ సొసైటీలో సమాజంలో పరిస్థితి ఏ విధంగా ఉందో, దాన్ని చూసి నీ విశ్వాసం కట్టబడదు. కానీ దేన్ని చూసి నీ విశ్వాసం కట్టబడతాదంటే దేవుడి వాక్యం ఏమని చెప్తా ఉంది? ఈ పరిస్థితిలో నువ్వేం చేయాలని దేవుడు వాక్యం చెప్తా ఉంది. దాన్ని బట్టి నీ జీవితం నిలబడతాదండి. ఈరోజు అనేక మంది భయంలో ఉన్నారు, కానీ క్రైస్తవులు కూడా భయంలో ఉన్నారా? ఆ విధంగా ఉండకూడదు. దేవుడి చిత్తం ఏంటి? ఈ సమయంలో క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి? భయంలో ఉండే వారిని విడిపించాలి, వారికి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 61:1 ఒకటే మాట రాయబడింది. ఏంటంటే, ఐ హావ్ కాల్డ్ యూ టు సెట్ ద క్యాప్టివ్స్ ఫ్రీ. బంధించబడిన వారిని విడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. చీకటిలో ఉండే వారిని వెలుగులో నడిపించడానికి, అవునా, బంధకములో ఉండే వారిని విడిపించడానికి. ఆమేన్. సెట్ ద క్యాప్టివ్స్ ఫ్రీ. ఈరోజు ఎవరైతే బంధకములో ఉన్నారో వారిని ఇంకా భయభ్రాంతులకు మనం గురి చేస్తున్నామా, లేదా దేవుడు వాక్యం నుండి వారికి బలాన్ని ప్రకటిస్తూ విడుదలలోనికి నడిపిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, దేవుని సంగమ, నువ్వు ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదైతే నమ్ముతావో, మరలా విను, ఏదైతే నువ్వు నమ్ముతావో, నీ హృదయంలో నువ్వు ఏదైతే విశ్వసిస్తావో, నీ నోటితో ఏదైతే పలుకుతావో దానికి శక్తి ఉంది. కాబట్టి దేవుడు నీకు ఆ శక్తిని నీకే ఇచ్చేశాడు. నీ హృదయంలో నువ్వు దేని నమ్ముతున్నావు? యేసుక్రీస్తు నీ కొరకు చేసి ముగించిన కార్యాన్ని నమ్ముతున్నావా, లేదా ఇంకా ఈ సమాజంలో చూస్తున్న విషయాలను నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు జరుగుతుంది, కాదనట్లేదండి. ఎస్, దెర్ ఆర్ డెత్స్, మరణాలు జరుగుతున్నాయి, నష్టము జరుగుతోంది. కానీ ఈరోజు దేవుని కలిగిన మనం ఏం చేయగలమంటే ఇవన్నిటినీ కూడా యేసు నామములో మనము విడిపించగలమండి. ఈరోజు దేవుడు నిన్ను ఏ విధంగా పెట్టాడంటే ఒక వెలుగుగా దేవుడు ఉంచాడు. నువ్వున్న వీధిలో, నువ్వున్న స్థలములో, సమాజంలో, నీ కుటుంబాలలో, నీ యొక్క స్నేహితుల మధ్య నువ్వేం చేయాలి? ఈ వెలుగును ప్రకటించాలి. దేవుని యొక్క సువార్తను నువ్వు ప్రకటించాలి. బలము వారికి దయచేయాలండి. ఎప్పుడైతే ఈ యొక్క వెలుగును మనం ఇస్తామో ఆ చీకటి అక్కడి నుండి వెళ్ళిపోతాదండి. కాబట్టి మనం ఏదైతే విశ్వసిస్తూ వస్తామో అదే మన జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి ఈరోజు తోమా విశ్వాసం కాకుండా, అంటే మనం ఏదైతే చూస్తామో నా జీవితంలో ఈ అద్భుతం జరిగితేనే నేను యేసు స్వామిలో ఉంటానంటే అది తోమా విశ్వాసం. కానీ ఈరోజు అబ్రహాం యొక్క జనరేషన్ మనం, అంటే ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం యొక్క వారసులుగా మనం ఏం చేయాలి? అబ్రహాము విశ్వాసంలో నడవాలి. ఈరోజు మన జీవితంలో ఏది కనిపిస్తుందో అది నమ్మడం కాదు, కానీ దేవుడి వాక్యం ఏదైతే మనకు వాగ్దానం చేయబడిందో అది మనం నమ్మడం ప్రారంభించాలి. అది ఇతరుల జీవితాల్లో మనం ప్రకటించడం ప్రారంభించాలి. ఆమేన్. ఈరోజు అనేక మంది కష్టాలు, బాధలు, నష్టంలో ఉన్నప్పుడు నువ్వు కూడా అదే భయంలో ఉంటే వారికి నీకు వ్యత్యాసం ఏంటండి? మనం మరణ స్థితిలో ఉన్నాం, కానీ యేసు స్వామిని అంగీకరించినప్పుడు ఏం జరిగింది? ఆ స్థితిని అంతా కూడా ఆయన మార్చివేశాడు. ఈరోజు నీకు గొప్ప నిరీక్షణ ఇవ్వబడిందండి. ఏమైనా దేవుడి వాక్యం అదే చెప్తుంది కొలస్సీ పత్రికలో, యు హ్యావ్ బీన్ గివెన్ అ గ్రేటర్ హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఈరోజు నీకున్న నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు నీలో ఉన్నాడనే నిరీక్షణ. ఆమేన్. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఏమైతుంది? నీ జీవితం ఒక వ్యత్యాస జీవితంగా ఉంటుంది. నీ ద్వారా అనేక మందిని నువ్వేం చేస్తావు? బలపరుస్తావు, స్థిరపరుస్తావు, జీవంలోనికి నడిపిస్తావు. ఎందుకంటే యేసు స్వామి ఎందుకు వచ్చాడు? ఆయన జీవం ఇవ్వడానికి, సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మరణ భయంలో, లేదా నష్టము, లేదా ఎటువంటి భయంలో మీరున్నారో ఆ భయము నుండి యేసు స్వామి
విడిపించేశాడు. 2000 సంవత్సరాల ముందే సిలువలో ఆయన విడిపించేశాడండి. ఆయన ప్రతి శాపాన్ని, రోగాన్ని, పాపాన్ని, ప్రతి విషయాన్ని, అవమానాన్ని ఆయన సిలువలో భరించి ఆయన ఏం చేశాడండి? ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది ముగించబడింది అని చెప్పారు. అది ముగించబడింది అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితంలో ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని మనము అనుభవించడానికి అవుతారు. ఇంకా మనం ఎప్పుడైతే అది నమ్మకుండా లేదు, ఇంకా నా యొక్క పాపాలు, నా శాపాలు ఇంకా నా నెత్తినే, నా మీదనే ఉన్నాయని మనం ఎంతకాలం నమ్ముతామో మనం ఇంకా మన పైన అధికారాన్ని ఎవరికి ఇస్తున్నామో? దుష్టునికే ఇస్తున్నాం, వాడి రాజ్యంలోనే ఉంటున్నాం. ఎప్పుడైతే నువ్వు యేసు స్వామి, యేసు క్రీస్తు మన కోసం చేసిన గొప్ప కార్యాన్ని మనం అర్థం చేసుకుంటాము, దేవుడు వాక్యం ద్వారా ఎప్పుడైతే సత్యము గ్రహిస్తామో మనం ఎక్కడికి వెళ్తాం? ఈ సత్యం నిన్ను ఎక్కడికి చేస్తుంది? స్వతంత్రంలోనికి నడిపిస్తుందండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడి సంగమ ధైర్యం తెచ్చుకో. నీకు క్రీస్తు ద్వారా ఒక గొప్ప నిరీక్షణ ఇవ్వబడింది. నీ ద్వారా అనేక మంది, ప్రపంచమంతా కూడా నిరీక్షణలోనికి నడిపించబడాలి. ఆమేన్. నిన్ను ఈ యొక్క లోకానికి వెలుగుగా ఆయన ఉంచాడు. కాబట్టి నీ వెలుగును నువ్వు ప్రకాశింపజేయి. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా నీ మూలం తెలిసింది. ఏ విషయం అయితే ఆదాము కోల్పోయాడు, తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు, అవునా, తన యొక్క శక్తిని కోల్పోయాడు, అదే అధికారాన్ని దేవుడి వాక్యం చెప్తాది. సమస్త దుష్టుని యొక్క క్రియల మీద దేవుడు మనకి ఏం చేశాడండి? అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే. కాబట్టి ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడు, ఏ శక్తిని అయితే కోల్పోయాడు, అవి రెండింటిని కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. టుడే వీ హ్యావ్ అథారిటీ, వీ హ్యావ్ ద పవర్. ఈరోజు మనకు యేసు స్వామి ద్వారా అధికారం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శక్తి ఉంది. ఈరోజు నీకు శక్తి ఇచ్చి, అధికారం ఇచ్చి, నీ మూలమేంటో నీకు చెప్పి, నీ స్థితిలో నిన్ను లేపి, ఇన్ని చేసి దేవుడు నిన్ను తనతో కూడా కూర్చుండబెట్టుకొని ఇది నీ యొక్క స్థానం అని చెప్తుంటే మరలా మనము లేదు, నా స్థితి ఇంతే, నా బతుకు ఇంతే, ఇంకా నా జీవితంలో జరగదండి. అదేంటండి? అది తోమ యొక్క విశ్వాసం. ఈరోజు ఆ స్థితిలో నుండి మీరు అబ్రహాము విశ్వాసంలోనికి వెళ్ళనుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అండి. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. దేవుడు వాక్యం నుండి ఈ సత్యము తెలుసుకోండి. ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటారో మీరు స్వతంత్రులుగా జీవించగలరు. ఆమేన్. కాబట్టి భయపడవద్దు. దేవుడు వాక్యం ఏం చెప్తాను? ప్రతి విషయం పైన ఆయన అధికారం తీసుకున్నాడు. అదే అధికారాన్ని సంఘానికి ఇచ్చాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు ప్రతి విషయాన్ని నీ స్వాధీనంలోనికి ఉంచుకోవాలి. నువ్వు భయపడకూడదు. ప్రతి విషయము కూడా అది క్రీస్తు యొక్క పాదాల కింద, అంటే సంఘం యొక్క పాదాల కింద ఉందని నువ్వు నమ్మిన రోజు నువ్వు మరలా ఆదాం కోల్పోయిన ఆ స్థితిలోనికి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా పరిపాలించడం నువ్వు ప్రారంభం చేయగలవండి. కాబట్టి గాడ్ హస్ కెప్ట్ యూ టు డామినేట్ ద ఎర్త్. ఈ యొక్క భూలోకాన్ని, ఈ లోకాన్ని నువ్వు అధికారం చేయాలి, పరిపాలన చేయాలని దేవుడు నిన్ను నియమించాడు. కాబట్టి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ పొజిషన్ని క్రీస్తులో మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు వాక్యం చేత బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. అధికారాన్ని సంఘానికి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక నూతన ప్రయత్నం ఈరోజు చేయటం జరిగింది. రేపు మరొక ప్రయత్నం చేస్తున్నాం. జూమ్ ద్వారా మరి ఒక 100 మంది వరకు అపరిశుద్ధాత్మ కూడికలో వాక్యం వినవచ్చు. గత 8 సంవత్సరాల నుంచి మనం ఆడియో ఈ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేషన్లో ఎన్నో వీక్నెసెస్ని, ఎన్నో
మరి పరిస్థితుల్ని అధిగమించాం. ఈరోజు చక్కటి వాయిస్ క్లారిటీతో మనం వినగలుగుతున్నాం. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీటిని సమన్వయపరుచుకుంటూ చేసే దాంట్లో కొంత తడబాటు, అనుభవలేమి. ఈ ఫస్ట్ ప్రోగ్రాంలో ఒకవేళ కొంత అసౌకర్యం కలిగిన, దేవుడు తన దివ్యమైన వాక్యాన్ని మన సహోదరి ద్వారా అనుగ్రహించబడింది, శ్రేయ ద్వారా. ట్రూత్, సత్యము అంటే ఏంటి? సత్యం ఎరిగిన వానికి ఒకటే, క్రీస్తుతో కూడా వాళ్ళు ఏలతారు. దుమ్మును ఎన్నిక చేసుకున్నాడు ప్రభువు. దుమ్మును మట్టి శుద్ధగా చేసి మానవ రూపాన్ని కలగచేసి తన ఊపిరిని ధారపోసి ఆ ఊపిరి వేయక మునుపు, ఊపిరి ఊదక మునుపు జీవము లేని మనిషి ఆదాము కదా, పోలిక దేవునిదే కానీ నిర్జీవుడిగా ఉన్నాడు. నిర్జీవంగా ఉన్న ఆ ప్రతిమకు ఏదైతే తయారు చేశారో, దుమ్ముతో తయారు చేశారో, మట్టితో కూడా కాదండి. దుమ్ము వేరు, మట్టి వేరు. అంటే ఎంత బలహీనమైంది. దుమ్ముతో చేయడం చాలా కష్టం. ఏదైనా చేసి చూడండి, దుమ్ముతో. మట్టితో చేయొచ్చు. అంటే మన నిర్మాణము అత్యంత హీనమైన దానిలోంచి ప్రభు పరిశుద్ధ హస్తాలతో దానికి ఒక షేప్ ఇచ్చినప్పుడు, దానికి జీవము లేదా తన ఊపిరిని ధారపోసినప్పుడు, ప్రభు ఊపిరి ధారపోయేగా జీవాత్మ ఆయను. స్తోత్రం చెప్పండి. జీవాత్మ లేకపోతే మనం ఏంటంటే విగత జీవులమే. ఆనాడు సృష్టించబడిన ఆదామే కానీ ఈరోజు రక్షింపబడిన మనమైనా సరే. సో ఆత్మ చేసే కార్యం, పరిశుద్ధాత్మ చేసే కార్యం స్పష్టం. ఆ తర్వాత ఆదాం తప్పిపోయే విషయం కానీ, ఆ ఏలుబడిని కొనసాగించలేకపోవటం కానీ, అపరాధం చేత సత్యస్థితిలో ఉంటాను చక్కగా అన్నీ సహోదరి వారి గురించి చెప్పింది. ఆ చచ్చిన వారిని మరలా మనకి జీవాన్ని యేసు ప్రభు వారి ద్వారా మనకి ఇచ్చారు. స్తోత్రం చెప్పారు. ఆ జీవం వచ్చినప్పుడు, ఆయన మనల్ని జీవింపజేసినప్పుడు యేసు ప్రభు వారి ద్వారా కూర్చున్నాం, లేచాం, ఆయనతో ఉన్నాం, ఆయనతో కలిసి వెళ్ళటానికి. అయితే ఎవరు ఇప్పుడు అపరాధములు క్షమించబడినాయి, మన దోషముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఒక బలియాగం యేసుప్రభు వారు చెల్లించారు. కాబట్టి ఇంకా ప్రభు యొక్క రాజ్యములో ప్రభుతో ఉన్నామే కానీ దుష్టుల యొక్క రాజ్యంలో దుష్టులతో మనం లేం. కానీ కొంతమంది ఇంకా అక్కడే ఉంటారు. దాని గురించి చెప్పారన్నమాట. సత్యం ఏంటంటే, సత్యమును అప్పటికీ కూడా ఎరగని స్థితి ఉంది. యేసుప్రభు వారు రక్షణ కార్యం చేసిన తర్వాత కూడా, రక్షణ బాప్తిసం తీసుకున్నా కూడా, ప్రభువులో జీవిస్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమందికి ఎట్లా ఉంటాయంటే, ఆ వెనకాల ఉన్న ప్రాచీన స్థితిని మర్చిపోరు. నా చిన్నప్పటి నుంచి ఉన్న పాపాలను ఒప్పుకోమనేవారు. రక్షింపబడిన తర్వాత చిన్నప్పటి నుంచి పాపాలు ఒప్పుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వ్యక్తత వచ్చిన తర్వాత తెలిసింది నాకు. రక్షణ బాప్తిసం పొందక మునుపు మనం చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత నూతన సృష్టిగా చేయబడ్డాం అనేది సత్యం. సో సత్యం గురించి చక్కగా వేరే స్టేజ్లో యేసు ప్రభువే ఆ సత్యము కదా. కృప సత్య సంపూర్ణుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమనగా యేసు ప్రభు. ఆయన విశ్వాసం ఉంచటమే. విశ్వాసం ఉంచిన వారికి ప్రభురాజ్య సంబంధులు, విశ్వాసం ఉంచని వారు దుష్టి రాజ్య సంపద. చక్కటి వాక్యం మనం విన్నాం. మరి అందరం హృదయపూర్వకంగా ప్రవీణ్ గారికి, తన సతీమణికి, ఆడ కుటుంబానికి నమస్కృతులు.
మరి రేపు బ్రదర్ ప్రవీణ్ పరిశుద్ధాత్మ కూడికలో భాగంగా వర్తమానం ఇస్తారు. జూమ్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసాం. ఇవాళకి ఈరోజు కాలేదు కానీ అయిపోయింది, కానీ బట్ మేము వాడుకోలేకపోయాం. రేపు టైము కరెక్ట్గా 8 గంటలకే. ఈ ఎల్డర్స్ ప్రార్థనకి కొంత ఇబ్బంది కలిగే మాట వాస్తవమే, కానీ కొంత సాక్రిఫైస్ చేద్దాం. 1 గంట ముందు నుంచి మీరు ప్రార్థన చేసుకోండి. ఇవాళ ఎట్లా చేశారో అలాగే రేపు కూడా చేయండి. 8 మెసేజ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఫార్మల్గా 2 పాటలు పాడిద్దాం. తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్గా జూమ్లో వినడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న వాళ్ళంతా యూట్యూబ్లో మీరు చక్కగా ఆ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు 24 మంది మాత్రమే విన్నారు, కాబట్టి ఫోన్ ఉన్నవాళ్ళు కూడా వింటలా. దీనికి అలవాటు పడిపోయారు కదా, దీని కనెక్షన్ ముందే ఇచ్చేస్తారు కదా, దాంట్లోనే ఉంటారు కొంతమంది లేజీగా. కాదు, చక్కగా బ్రదర్ ప్రవీణ్ కూడా మనం చూద్దాం, చాలా కాలంగా చూసి యూట్యూబ్లో ఆలకిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికని ముగించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమస్వరూపి, నీ పాదాలకు వందనాలు. సత్యం గురించిన అద్భుతమైన వాక్యోపదేశం ప్రభా, మరి సృష్టి ఆదాముగా ప్రభా దుమ్మును ఒక నీ పోలిక చొప్పున ఒక మనుషుని సృష్టించిన నాటి దినం నుంచి మరి ప్రభా నూతన సృష్టిగా చేయబడిన ఈ దినం వరకు ప్రభా అయ్యా, కొత్త నిబంధన సంఘ నిమిత్తమై మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన ప్రతి కార్యాన్ని సంపూర్ణం చేశారు నాయన. కేవలం విశ్వాసం ద్వారా మేము అటెందు నిలిచి ఉంటాన్ని బట్టి ప్రభా తండ్రి, విశ్వాసం కనపరుస్తాన్ని బట్టి ప్రభా తండ్రి, క్రీస్తు యొక్క బలియాగం ద్వారా ప్రభా మాకు ప్రాప్తించవలసిన సమస్తమును స్వతంత్రించుకోగలుగుతాం. అటువంటి శ్రేష్టమైన విశ్వాసం మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి ఈ పరిచర్య విధానంలో కొన్ని లోటుపాట్లు ప్రభా, జ్ఞానం లేని స్థితిని బట్టి వీటిని సమన్వయపరుచుకోలేకపోయాం. కొంత అసౌకర్యాన్ని బిడ్డలకు కలగజేసాం. దానివల్ల మన్నించి చక్కటి ఆత్మజ్ఞానం ఇచ్చి ప్రభా మరి వీటిని క్రమముగా మరి ప్రభా అయ్యా వీటిని అందించడానికి సహాయం చేయండి, బలపరచమని క్రీస్తు వారి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. రేపు కూడా 8 గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్గా 9:30 కల్లా 9:15 కల్లా ఎల్లిటిగానే ముగించేద్దాం. ఎటువంటి అసౌకర్యం ఉండదు. గాడ్ బ్లెస్ యూ.